ఓం నమో భగవతే రుద్రాయ. మనము పితృపక్షంలో మనం ఎలా జరుపుకోవాలి, మహాలయ పక్షం అంటే ఏంటి, పితృపక్షం అంటే ఏంటి అని తెలుసుకున్నాం. అయితే ఒక స్తోత్రం బ్రహ్మగారు మనకి ఇచ్చిన స్తోత్రం ఉంది, పితృదేవతా స్తోత్రం. ఈ స్తోత్రం చదువుకోవడం వల్ల మనకు అన్ని పితృదోషాలు ఏవైనా ఇప్పటి వరకు ఉండి ఉంటే తొలగి మనం ఉత్తమ గతులకు వెళ్ళడం, మనకు మనశ్శాంతి దొరకటము, సంతానం దొరకటం, ఇలా మనకి పితృదోషాల వల్ల ఆగిపోయిన పనులన్నీ అవ్వడము, కోర్టు కేసులు ఉంటే అవి దాని నుంచి బయటపడడం, ఇలా ఎన్నెన్నో, ఒకటి కాదు ఎన్ని, ఏవైతే పితృదోషాల వల్ల మనం ఎఫెక్ట్ అయిపోయి ఉన్నామో అవన్నిటి నుంచి బయటపడే అవకాశం ఉంది ఈ స్తోత్రం చదవడం వల్ల. ఇంకొకటి, మనము పితృదేవతలు, మన తల్లిదండ్రులు శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మనకు తెలిసి తెలియక అపచారం చేసి ఉంటాం. మనం ఏదైనా ఏంటంటే పరుషంగా ఏదైనా హార్ష్గా మాట్లాడి వాళ్ళ మనసు నొప్పించేలాగా చేసి ఉంటాం. ఇలా మనసు నొప్పించేలాగా చేసి హార్ష్గా మాట్లాడడం వల్ల మనకు దోషాలు వస్తాయి. తర్వాత మనం ఇప్పుడు మెచ్యూర్డ్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చెప్దామంటే ఒక్కొక్కసారి వాళ్ళ శరీరంతో ఉండకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు పితృలోకానికి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఆ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయిన పితృదేవతలకు సంతోషం కోసము ఈ స్తోత్రం చదువుకుంటే వాళ్ళకు సారీ చెప్పినట్టే, వాళ్ళకి క్షమాపణ చెప్పినట్టే. మీరు చెప్పిన సారీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు అన్ని అనుగ్రహిస్తారు. ఈ స్తోత్రం ఇలా ఉంటుంది. బ్రహ్మోవాచ నమః పిత్రే జన్మధాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాదక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభవానీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నానతపోహోమా జపాదీన్యస్య దర్శనం మహాగురుశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణవస్తవనాత్ కోటీశః పితృతర్పణం అశ్వమేధశతైతుల్యం తస్మై పిత్రే నమో నమః.